హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మంచి స్నాక్ ఐటమ్ అండి. టిఫిన్ ఐటమ్ కూడా అంటారు. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం చేయబోయే రెసిపీ వచ్చేసి రాగి పునుగులు. రాగి పునుగులకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి రాగి పిండి, బియ్యం పిండి, మైదా, ఇది వచ్చేసి ఇడ్లీ పిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం తరుగు, సోడా పొడి, సాల్ట్ అండ్ క్యారెట్ తురుము. ఓకే ఫ్రెండ్స్, రాగి పునుగులు ఎలా తయారు చేయాలో ముందుగా మనము రాగి పిండిలో ఇడ్లీ పిండి వేసుకుంటున్నామండి. ఒక కప్పు, ఇడ్లీ పిండి అండ్ ఒక కప్పు రాగి పిండి. ఓకే, ఇది వచ్చేసి బియ్యం పిండి అండి, ఒక కప్పు. అన్నీ సమానంగా తీసుకోండి, చాలా క్రిస్పీగా మంచిగా టేస్టీగా ఉంటాయి. ఇది వచ్చేసి మైదా ఒక కప్ అండి. ఓకే, మంచిగా వీటిని కలిపేద్దాం. ఫస్ట్ మనం ఇడ్లీ పునుగులు టేస్ట్ చేసాము, మన వీడియోలో చూసాము, చేసాము. ఇప్పుడు వచ్చేసి మనకి ఇందులోకి క్యారెట్ తురుము, ఇది అల్లం తురుము వచ్చేసి 1.5 స్పూన్ దాకా తీసుకున్నాను. ఈ సోలా పొడి వచ్చేసి ఒక 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఉల్లిపాయలు అండి, ఒక గడ్డ తీసుకున్నాను, మంచిగా సన్నగా కట్ చేసుకోండి. వచ్చేసి పచ్చిమిర్చి, వచ్చేసి కొత్తిమీర తరుగు, సాల్ట్ అండి. సాల్ట్ వచ్చేసి 1-1.5 స్పూన్ పడుతుంది మంచిగా. ఓకే, ఇప్పుడు మనము ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలండి. పిండిని మంచిగా కలిపాక కాస్త వాటర్ వేసి, వాటర్ ఎక్కువ పడదండి, కాస్త తక్కువ పడుతుంది. పునుగులకు మరి పిండి జోరుగా ఉండకూడదు కదా, మనము పునుగు వేసే తగినంత మోతాదులో పిండికి కలుపుకోవాలి మనము. ఓకే, ఒక గ్లాస్ పడుతుందండి. హెల్తీకి చాలా మంచి ఫుడ్ అండి రాగి పునుగులు. పిల్లలు రాగి పిండితో ఏదైనా తినని వాళ్ళు ఉంటే ఇలా మనం మంచిగా స్నాక్స్ టిఫిన్కి చేసి పెట్టారంటే, ఈవినింగ్ టైం స్కూల్ నుండి రాగానే చేసి పెట్టారంటే కూడా పిల్లలు చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు. ఈ పునుగులు తినడం వల్ల హెల్తీకి చాలా మంచిదండి. ఓకే, సరే అండి, ఇప్పుడు పిండి ఈ విధంగా కలుపుకున్నాము. ఈ పిండిని 1 గంటన్న పక్కన పెట్టేసేయండి. కాస్త బాగా నానితే పిండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది వేయడానికి మనకి. ఓకే ఓకే అండి, కడాయి పెట్టేసాను, నేను స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు ఇందులోకి మనము ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ బాగా మంచిగా హీట్ అవ్వాలండి, మరి ఎక్కువ కాగిపోకూడదు నూనె. పునుగులు వేగడానికి తగినంత హీట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అవ్వడానికి 10 నిమిషాలు పైన పడుతుంది అండి, 10-15 నిమిషాలన్నా. ఓకే అండి, ఆయిల్ మంచిగా హీట్ అయింది. పునుగులు వేసేద్దాం మనం ఇప్పుడు. రాగి పునుగులు చిన్నగా ముద్దలు వేసుకోవాలండి, ఎక్కువ పెద్ద సైజు వేయకూడదు. పునుగులు అంటే చిన్న ముద్దలు మంచిగా అవే పైకి లేస్తాయండి పునుగులు.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి రాగి పునుగులు. హెల్దీకి చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అదొక కప్పు పిండి ఉంటే చాలండి మనకి. రాగి పిండి, మైదా పిండి, బియ్యం పిండి ఇలా అన్నీ వేసేసి మంచిగా పిల్లలకి చక్కగా చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ అడగరు. ఇంకా పిల్లలు అమ్మ ఇంట్లోనే చేసి పెట్టు మనకి అని అడుగుతారు చక్కగా. ఇలా కడాయి నిండా వేసేసుకున్నామంటే మంచిగా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వాటంతట అవే మంచిగా కాగిపోయి పైకి లేచేవి. ఇంకాస్త వేగాలి. వేగడానికి సమయం పడుతుంది. కానీ ఇవి కూడా మంచిగా వేగిపోయినాయి. ఈ రెండో వాయి కూడా మనం తీసి ఇందులోకే వేసేస్తాం. చాలా క్రిస్పీగా మంచిగా వచ్చినాయండి. ఓకే అండి, మనం రాగి పునుగులు వేయడం అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాం. చూడండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. తినడానికి కూడా చాలా స్మూత్గా కూడా ఉంటాయండి. ఊరికి అలా అంటేనే ఓపెన్ అయిపోతాయి. మంచిగా పచ్చళ్ళలో నంచుకొని తినచ్చు. ఇదిగోండి, పునుగుల కోసం నేను చేసుకున్న టమోటా పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తింటుంటే ఆ టమోటా పులుపు చట్నీ క్రిస్పీగా ఉంది, మెత్తగా ఉన్నాయి తినడానికి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకటండి, కాకపోతే ఇవి కాస్త బ్లాక్ కలర్లో ఉంటాయి. రాగి పిండి కదండి, రాగి కలర్లోనే వచ్చేస్తాయి. మరి నల్లగా కాదు, మంచి రాగి కలర్లోనే పునుగులు వస్తాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.